విశ్వాసులకి ఎంతసేపు ఏముంటుందంటే అయ్యగారు వచ్చారు, దీవించారు, మేము కానుకిచ్చాం తప్ప ఇక వేరే వేరే ఆలోచనే లేదు అనమాట. విశ్వాసులకు కూడా ఏం తెలియట్లేదు, విశ్వాసులు కూడా పట్టించుకోవట్లేదు. సో పాస్టర్స్ కూడా తెలియదు, పాస్టర్స్ కూడా పట్టించుకోవట్లేదు. అరే నేను అసలు యోగ్యుడినా కాదా, నేను అసలు ఈ పని చేయొచ్చో చేయకూడదా, నేను చేయకూడని దాన్ని చేస్తున్నట్టున్నాను, నా జీవితమే నిజంగా అసలు బాగలేదు, నేను ఎలా ఉంటాను పుల్పిట్లో, నేను ఎలా మందకు ముందుండి మాదిరిగా నడిపించగలను అని వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఎవరు ఆలోచించరు. మరి ఎలా? స్థానిక సంఘాలు పాడైపోతున్నాయి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎందుకు పాడైపోతున్నాయో తెలియాలి కదా. ఎందుకు పాడైపోతున్నాయో దేవుని వాక్యంలో నుంచి వెళ్తుంటే మనకు తెలుస్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక అంతా చెప్తుంటే సంఘాలను ఎలా దేవుడు కోరుకుంటున్నాడో, యాక్చువల్గా సంఘాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుంది మనకు, అయ్యో సంఘాలు ఎందుకు పాడైపోతున్నాయి అనేటువంటి దేవుని వాక్యానుసారంగా ఇవి లేవు కాబట్టి